మీనరాశి వారికి డిసెంబర్ 1న జరగబోయేది ఇదే. మీ వెనుక ద్రోహం జరగబోతోంది. ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్త పడండి. మీరు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియోని చూడండి. మీనరాశి వారికి డిసెంబర్ 1వ తేదీన జరగబోయేది ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడుతుంది. స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 9515688315. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు, జాతకపరంగా పూర్తి వివరాలు గురువుగారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి డిసెంబర్ 1వ తేదీన మీ జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మీ వెనుక ద్రోహం జరగబోతోంది. మీకు ఈ సమయంలో మీకు నమ్మిన వారి కారణంగా ద్రోహం జరిగే సూచనలు అయితే అధికంగా ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు. మీరు ఏదైనా కాగితాల పైన కానీ వేరే ఇతరత్ర ఎవరికైనా సరే షూరిటీ ఇవ్వడానికి కానీ మీరు సంతకాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ఆలోచనలో మీ వారైతే కనిపిస్తున్నారు కనుక ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన మేరకు మీరు ఈ సమయంలో సంతకాలు చేయడం మానుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు అంతగా బాగాలేదని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీకు జరిగే ద్రోహం నుండి మీరు తప్పించుకున్నట్లయితే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే కనిపించబోతూ ఉన్నాయండి. ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు కొంచెం బాధను కూడా కలిగించవచ్చు. కొందరిని అతిగా నమ్మడం అసలు మంచిది కాదు. సూర్య నమస్కారం అత్యంత శక్తిని కూడా మీకు పెంచుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలండి. గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకోండి. ఇతరుల మాటలను అసలు పట్టించుకోవద్దు. గిట్టని వారి మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి జాగ్రత్త. అనారోగ్య సమస్యలు కాస్తంత మిమ్మల్ని ఇబ్బందులు కూడా పెట్టే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. మీకు ఈ సమయం అంటే ఈ వారాంతంలో కొన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదమైన మార్పులు అయితే తీసుకువస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదండి. మీనరాశికి చెందినటువంటి వారికి డిసెంబర్ 1వ తేదీన మీరు తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితానికి అయితే మీరు దగ్గరగా ఉంటారు. ఈ మీనరాశి వారు ఈ సమయం మీరు ఉన్నటువంటి ఖర్చులన్నీ కూడా మానుకోవాలి. ఎందుకంటే అనవసరంగా మీరు ఖర్చులు చేసే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయండి. మీరు ఖర్చులు మానుకొని భవిష్యత్తు కొరకు పొదుపు చేయడం పైన దృష్టిని పెట్టండి. మీరు గణనీయమైన కొనుగోలు లేదా పెట్టుబడి చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక పరిశోధన చేయడానికి కూడా సమయాన్ని తీసుకోండి. ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం కూడా ఈ సమయంలో మంచి మార్పునైతే తీసుకువస్తుంది. మీ ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మీనరాశి వారు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ యొక్క శారీరక, భావోద్వేగ ఆరోగ్యం రెండింటిపైన కూడా శ్రద్ధ వహించండి. ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం మీ శక్తి స్థాయిలను నిర్వహిస్తుంది. మెడిటేషన్ లేదా యోగా సహాయంతో ఒత్తిడి నుండి ఉపశమనం కూడా మీరు పొందవచ్చు. మీ శరీరం ఇచ్చే సంకేతాలపైన శ్రద్ధ వహించండి. అలసటను విస్మరించవద్దు. అవసరమైతే హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదు.
ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వ్యక్తిగత వృత్తి జీవితాల మధ్య సమతుల్యత పాటించాలి. కెరియర్ ఎదుగుదల, భావోద్వేగ అవగాహన, ఆర్థిక స్థిరత్వం పైన దృష్టి పెట్టండి. అవకాశాలు, సవాళ్లను సులభంగా అధిగమించడానికి మీ యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఒంటరిగా ఉన్నా లేదా సంబంధంలో ఉన్నా కూడా మీరు మీ యొక్క భావోద్వేగాలతో బాగా కనెక్ట్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఒంటరి వ్యక్తులు తమను అర్థం చేసుకునే వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే సూచనలు కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదా, మీన రాశి వారి పూర్తి జీవితం గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశిగా మనం చెప్పవచ్చు. వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా చెప్పాలి. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే అలవాటు వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ మీనరాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అయితే అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. మీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. ఈ మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత కూడా ఉంటాయి. వంశపారంపర్యముగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఈ విధంగా విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.